ఓం నమ శివాయ. కార్తీక మాసం ముగింపును పురస్కరించుకుని కాజీపేట బ్రహ్మరాంబిక దేవాలయం శివాలయంలో పూజారి ప్రవీణ్ శర్మ ఆధ్వర్యంలో కార్తీక మాసం అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ శర్మ జబర్దస్త్ టీవీ కమన్ టీవీతో మాట్లాడారు. కార్తీక మాసంలో ఆకాశ దీపం, నది స్నానం, దీపదానాలు, పాడ్యమి రోజున గౌరీ నక్తం, తెల్లవారక ముందే దీపాలను అరటి దొప్పల్లో నీళ్లలో వదిలి కుంకుమ పూజలు చేసుకున్నారని తెలిపారు. వేడుకలకు విజయవంతం చేసిన దాతలకు, భక్త మహాశయులకు ప్రవీణ్ శర్మ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మరియు అనేక అన్న ప్రసాదాల వల్ల మంచి భోజనం కూడా అందరూ దొరకాలని కోరుకుంటూ అన్నపూర్ణ అనుగ్రహంతో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం సామూహిక పట్టణ వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలు మరియు అంతరంత తర్వాత మన సర్వైశ్వర్య భోలాశంకర్ యొక్క అనుగ్రహంతో ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో కార్తీక శుద్ధ పాడ్యం నుండి ఈరోజు కార్తీక బహుళ అమావాస్య వరకు కూడా ఎంతో అద్భుతమైనటువంటి భక్తజన సందోహంతో నిత్య దీపారాధనలతో, నిత్య దీపాదానాలతో, అభిషేకాలతో, అర్చనలతో, సామూహిక రుద్రాభిషేకాలతో, దీప మహోత్సవాలతో, లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవంతో స్వామి సన్నిధిలో ఎంతో అద్భుతమైనటువంటి సనాతన ధర్మంగా చెప్పేటువంటి ప్రతి పురాణ విషయాన్ని కూడా భక్తులకు ఈ ప్రదోషకాలంలో చెప్తూ ఆధ్యాత్మిక ప్రవచనలు చేయిస్తూ నిత్య గ్రహారాధనకు సమర్పించిన ధాన్యంతో అభిషేకాలు గావిస్తూ లోకక్షేమం కోసం ఈరోజు శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ప్రీతికరంగా ఆకాశ దామోదరునికి ఉద్వాసన, ఆ యొక్క దీపారాధన ఉద్వాసన కార్యక్రమాన్ని చేసినాం. దీనిలో భాగంగా కాజీపేట పట్టణ ప్రాంతంలో ఉన్న భక్తులందరూ కూడా ఈ దేవాలయాన్ని వచ్చేసి ఆ స్వామివారి యొక్క పూజలో పాల్గొని గోత్రనామాలు తెలిపి సర్వకర్మ దోష నివారకుడైనటువంటి ఆ పరమేశ్వరుని సన్నిధిలో కూడా తాము ఇచ్చేటువంటి ద్రవ్యాన్ని దానంగా స్వీకరించి లోకక్షేమం కోసం శుభ వేద ఆశీర్వచనాన్ని ఇచ్చి మరియు తీర్థప్రసాదాలు కూడా పెట్టి ఆ స్వామి యొక్క అనుగ్రహం ఇచ్చడం జరిగింది. ఈ అమావాస్య అద్భుతం. మరి అందరూ కూడా అమావాస్యని పెడతారు. కానీ అమావాస్య రోజున ఎవరైతే దీపం పెడతారో ఆ దీప పుణ్య ఫలితం చాలా అద్భుతం. అది మామూలు అమావాస్య రోజు. మరి కార్తీక మాస అమావాస్య పెడితే ఇంకా పుణ్య ఫలితం కలుగుతుంది. అందుకే ఈరోజు మా కాజీపేట పట్టణ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ దేవాలయాన్ని చేసి అటు ఉసిరి చెట్టు కింద అనగా దాత్రి లక్ష్మీనారాయణ స్వామి మరియు శేషవులకు ప్రతి కూడా దీపాలు చేస్తూ పుణ్యాలు సర్వకర్మ పాపాన్ని విముక్తి పొందడం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేసినాం. సహకరించిన భక్తులకు, దాతలకు, ధర్మకర్తలకు, శివశక్తి యూత్ అసోసియేషన్ వారికి మరియు రేపేటువంటి రక్తం పంచుకొని లక్ష్మీ భాగ్య వ్రతం కుంకుమ పూజలు నిర్వర్తిస్తున్నారు. భక్తులంతా అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. మరి రేపు మహా అన్నదాన కార్యక్రమం ఉంటుంది కనుక ఈ యొక్క అన్నదానం అనకూడదు, అన్న ప్రసాదం అనాలట.
కానీ ఇంకా భక్తులకు అలవాటు కాలే. కొంత ప్రసాదం అంటే రోజు ఇచ్చే మామూలు ప్రసాదం అనుకుంటారని అప్పుడప్పుడు యాడ్ చేస్తుంది. కనుక ఆ ప్రసాదాన్ని అన్నాన్ని దానం చేసే శక్తి ఇవ్వకూడదట. అన్నాన్ని ప్రసాదంగా భావించి తీసుకోవాలి. ఆ సమస్త లోకానికి అన్నపూర్ణ అనుగ్రహిస్తుందట. కనుక ఈ యొక్క అన్నప్రసాదాన్ని రేపు నిర్వర్తిస్తున్నాం. కనుక అన్నప్రసాదాన్ని కొందరు మంది ముందుకొచ్చారు. తమ వంతు శక్తి కొలది దక్షిణతో ద్రవ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇక ముందు కూడా రేపు కూడా ఆ అన్నప్రసాదానికి ద్రవ్యదాతలుగా భక్తులు ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని కుంకుమ పూజ అనంతరము అన్నప్రసాదాన్ని స్వీకరించి మరల ప్రతిరోజు కార్తీక మాసమే కావాలి. హిందూ బంధువులకి కార్తీక మాసమే నెల రోజులు కావడం కాదు. కావున ప్రతిరోజు కూడా తమ దగ్గర ఉండే సమీపం ఉండే దేవాలయాలు దర్శిస్తూ మన గ్రామ ప్రాంతం ఉండే దేవాలయాలు రక్షించబడుతూ మీ ద్వారా ఆ బ్రాహ్మణుడు ఆ కుటుంబం కూడా మరియు ఆ ఉదర కుటుంబ పోషణానికి ఎక్కడ కూడా తావు లేకుండా ఉండాలని కోరుకుంటూ మీరు ఇచ్చే ద్రవ్యం ద్వారా బ్రాహ్మణ కుటుంబం సంతోషం ఈ నెల రోజులు కూడా చాలా అద్భుతంగా సంతోషంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క బ్రాహ్మణుడు గో ఎక్కడ సంతోషం ఉంటుంది అక్కడ వేదమాల ద్వారా భిక్షంగా ఉండి పురాణాలు చెప్పబడ్డాయి. ఆ పురాణాలన్నీ కూడా రోజు నిత్యం భక్తులకు బోధిస్తూ ఒక ఆధ్యాత్మిక చింతన ఇక్కడ తీసుకొచ్చి ఆ ఆధ్యాత్మిక ప్రపంచం లోపల అందరినీ కూడా అంటే దేవుణ్ణి నమ్మని వాడిని కూడా ఇక్కడ కూర్చుండబెట్టి దేవుడు అంటే ఇలా ఉంటాడా అనే ఒక ధర్మ సిద్ధాంతంగా కంకణం కట్టుకొని ప్రతి కార్యక్రమం కూడా ఈ విధంగా చేస్తున్నాం. నా పేరు ఐనవోలు ప్రవీణ్ కుమార్ శర్మ, శివాలయం మల్లికార్జున స్వామి భ్రమరామిక దేవాలయ ప్రధానార్చకులు. ఈ కార్యక్రమాన్ని ప్రజలకు ధర్మ మార్గంగా అందిస్తున్న ఖమ్మం టీ వారికి మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిసారి కూడా తమ యొక్క ఆ యొక్క ఛానల్లో ప్రచురింపజేసిన అనితా మేడం గారికి మరి శుభాభివందనాలు శుభస్వాగతాలు చేస్తూ భక్తులందరూ క్షేమంగా ఉండాలని సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతో భవంతు సర్వేశ్వర్య ప్రదాయక మహాదేవ నమోస్తుతే పాహిమాం రక్షమాం రక్షమాం. అని ఆ యొక్క మానవ జీవితం అనుభవించేవాడు ఆ తర్వాత ఒకరు కిందపడి ఆ తర్వాత నరకానికి పంపించేవారికి ఈ యొక్క కోరిక మాత్రం స్వర్గానికి పోయింది. కనుక ఈ యొక్క కోరిక ఎవరైతే కార్తీక మాసం ఆచరించి ఈ 33 రోజులను ఆచరించుకున్న వారికి లేదా శుక్రవారం వారి ఆకులు వారి ముడిచి ఆవులతో ముడిచి ఆ తర్వాత ఆ సంఘానికి ఆకులు ఆ గదులు ఆ గురువులు ఆ అమ్మవారు వెలుగులను వదిలేసి మహాదేవ మహాదేవదాక్షి అందరూ